నువ్వు చేసేది తినాలా, రుచిగా ఉండేది తినాలా? నేను చేసేది రుచిగా ఉండేది తినాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్లో ఒక వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సండే మార్నింగ్ ఆల్రెడీ ఉప్మా తినేసాను. ఉప్మా అంటే మీ అందరికీ తెలిసిందే కదా. సో మధ్యాహ్నం కనీసం చికెన్ బిర్యానీయో లేకపోతే చికెన్ ఏదైనా బయట నుంచి తెచ్చుకొని తిందాం అనుకుంటున్నాం. వద్దో, బయట నుంచి అంత తినకూడదు, ఇంట్లో నేను చేస్తా. ఏంటది? నేనే చేస్తా. మీకు ఎలాంటి చికెన్ కావాలి? రెస్టారెంట్ చికెనా, గుంటూరు చికెనా, ఆంధ్ర చికెనా చెప్పండి, చేసి పెడతా. అంతేనంటావు? అంతే. బయట నుంచి వద్దంటావు? వద్దు, బయటనంత తినకూడదు. ఏ? బయట అంతా తింటే అసిడిటీ వస్తుంది, సో తినకూడదు. పావం. ఫ్లాష్ బ్యాక్. దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చే నాన్న, అలా మూలకెళ్ళి ఏడ్చేసి. 2 రోజుల ముందే కదా బయట పోయి తిన్నాము. అది నిన్న. తెల్లారితో ఏదో ఉప్మా తిన్నాం కదా, ఇప్పుడు కనీసం రుచిగా తెచ్చుకొని తిందామని అనుకుంటున్నాం. రుచిగా నేను చేసి పెడతా. మీకు ఏ స్టైల్ కావాలో చెప్పండి, నేను చేసి పెడతా. నువ్వు చేసేది తినాలా, రుచిగా ఉండేది తినాలా? నేను చేసేది రుచిగా ఉండేది తినాలి. ఓకే, అనవసరంగా దాని ముందర చెప్పా. ఇప్పుడు చూడండి, నేను చేస్తానని చెప్పి పోతుంది. నా బాధ నీకేం తెలుసురా? ఓ నో 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 నో, తప్పు చేస్తున్నావు. ఫైనల్గా ఈ చికెన్ అయితే చేసి పెట్టింది. ఇది ఆంధ్ర చికెనో చిల్లీ చికెనో నాకు కూడా ఐడియా లేదు. ఇష్టంగా తినాల్సి వచ్చింది. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? కంటెంట్ నచ్చుంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.